నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యా కుసుమం నేలరాలింది. అనారోగ్యం బారిన పడ్డ విద్యార్థిని మల్లెపూడి తేజస్విని ప్రాణం కోల్పోయింది. తేజస్విని మెదక్ జిల్లా రామచంద్రాపురంకు చెందిన బాసర ట్రిపుల్ ఐటీలో 2వ సంవత్సరం పీయూసీ చదువుతోంది. తేజస్విని మృతి పట్ల తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు. సరైన వైద్యం చేయించినట్లయితే తేజస్విని ప్రాణాలతో ఉండేదని, కళాశాల యాజమాన్యం బాధ్యత వహించాలని, వీసీ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీకు చేరుకున్నారు. పరిస్థితి పరిశీలించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. మరిన్ని డీటెయిల్స్ మనకు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బాసర ట్రిపుల్ ఐటీలో నిన్నటి రోజు నుంచి కూడా ఆందోళన కొనసాగుతుంది. నిర్వహణకు సంబంధించి అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి పూట 11 డిమాండ్ల కోసం వీసీగా ఉన్నటువంటి గోర్ధన్ సంబంధించి ట్రిపుల్ ఐటీకి క్యాంపస్ విద్యార్థులంతా కూడా రాత్రి నిద్రాహారాలు మాని అక్కడే బైఠాయించిన పరిస్థితి. జిల్లా ఎస్పీ అక్కడికి వెళ్లి వారిని సంధానించే ప్రయత్నం చేస్తున్నా కానీ ఖచ్చితంగా 11 రకాల డిమాండ్స్ సాధించే వరకు తాము ఆందోళన విరమించలేని పట్టుబడుతున్న తరుణంలోనే మరికొంతమంది అంటే 2 గ్రూపులుగా విడిపోయాయి విద్యార్థి సంఘాలు. మరికొంతమంది కూడా ఖచ్చితంగా నిన్నటి రోజు ఎవరైతే అమ్మాయి చనిపోయిన దానికి సంబంధించి పూర్తి ట్రీట్మెంట్ అంటే ప్రాథమికంగా అక్కడ వైద్య సేవలు అందించిన అనంతరము హైదరాబాద్ హాస్పిటల్ షిఫ్ట్ చేసిన అనంతరమే అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటనపై కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు విద్యార్థులు. 2 గ్రూపులుగా విద్యార్థి సంఘం విడిపోయారు. ఒకనొక సందర్భంలో వైస్ ఛాన్సలర్ ఉన్నటువంటి గోర్ధన్ ఖచ్చితంగా తాను తన పదవి నుంచి తప్పుకుంటాను, రిజైన్ చేస్తానని చెప్పి పట్టుబడుతున్న తరుణంలోనే ఒక గ్రూప్ కు సంబంధించిన విద్యార్థులు ఖచ్చితంగా మీరే ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతూ వస్తుంది. నిన్న రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆందోళన విద్యార్థులు కొనసాగిస్తున్న పరిస్థితి అవుతుంది. వరుసగా జరుగుతున్న సంఘటనలు కానీ లేక ట్రిపుల్ ఐటీ నిర్వహణకు సంబంధించి మెస్ నిర్వహణ కానీ లేకపోతే కాంట్రాక్టర్ సంబంధించిన నిర్వహణ వ్యవస్థపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో డిమాండ్ల సాధన కోసం విద్యార్థి సంఘాలు అయితే ఆందోళన సాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఆందోళన కొనసాగుతుంది. సంధానించే ప్రయత్నాలు అధికారికంగా చేస్తున్నప్పటికీ కూడా 11 రకాల డిమాండ్ సాధన కోసం చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన ఆదేశాలు జారీ అయితే తాము ఆందోళన విరమిస్తామని పట్టుబడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. రైట్ శ్రీనివాస్.